నీ వాకిట అనగా నీ గుమ్మము దగ్గర. ఎక్కడట? నీ గుమ్మం దగ్గర కూడా నువ్వు సత్క్రియ చేయకపోతే ఏమా ఏంటన్నారా? నువ్వు కనుక సత్క్రియలు ఇంట్లో భక్తిలో దేవుడి విషయంలో కుటుంబ విషయంలో సత్క్రియలే కనుక నీవు లేకపోతే దేవుడు అంటున్నాడు నీ వాకిటే. ఎక్కడట? నీ వాకిటే పాపము కొంచెం ఉంటుంది. హల్లెలూయా. పాపం వల్ల వచ్చే జీతము మనం దాని నుంచి తప్పించుట యెహోవా వశం. కాబట్టి ఏమిటి గుమ్మం? ఒక గ్రంథంలోనే 10 గుమ్మాలు ఉన్నాయి బైబిల్లో. ఏ గ్రంథం చెప్తారా? ఒక్క గ్రంథం బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి, లేదా 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో 16 పత్రికలు ఉన్నాయి, 2 ప్రవచన గ్రంథాలు ఉన్నాయి, 7 చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సమయం సరిపోతుంది. కానీ ఒక్క గ్రంథంలో 10 గుమ్మాల గురించి ఉంది. ఎన్ని గుమ్మాలు? 10 గుమ్మాలు. నెహెమ్యా. ఏ గ్రంథం చెప్పండి? నెహెమ్యాలో పడిపోయిన మందిరాన్ని కట్టడానికి దేవుడు నెహెమ్యాను పిలిచినప్పుడు ఆ పడిపోయిన ప్రాకారాన్ని గోడ కట్టేటప్పుడు 10 గుమ్మాలు ఏర్పాటు చేస్తారు. ఎన్ని గుమ్మాలు? 10. ఆ 10 గుమ్మాలకు 10 పేర్లు ఉంటాయి, 10 అర్థాలు ఉంటాయి, 10 భావాలు ఉంటాయి. దేవుడి గ్రంథంలో కూడా ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఓకేనా? ఓకే. యేసు ప్రభు చెప్పిన ధన్యతలు ఎన్ని? 10 ధన్యతలు చెప్పాడు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే 10 గురించిన విశేషం చాలా ప్రాముఖ్యమైనది. అయితే 10 గుమ్మాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఆది కాలంలో మొట్టమొదటిసారి చెప్పాడు నువ్వు సత్క్రియ చేయకపోతే నువ్వు వాకి అంటే గుమ్మం దగ్గర పాపం ఉంటుంది. ఏమిటా సత్క్రియ? ఏమిటా గుమ్మం? వాకిటంటే గుమ్మం. ఎక్కడ పాపం కొంచెం ఉంటుందో ఆ పాపం కొంచెం ఉండాలంటే ఈ గుమ్మాల దగ్గర మనం ఏం చేయాలో చూద్దాం. ఒకసారి ఈ మాట చెప్తే ఒక తల్లి గారు ఏం చేశారంటే ఈ ప్రసంగంలో మాట చెప్తే గుమ్మంలో పాపం ఉంటుందట అని చెప్పి ఆ గుమ్మాన్ని మొత్తానికి పసుపు పూసి ఎలా ఒట్లు పెట్టారు. తర్వాత ఏం పెడతారు? గుమ్మాలకి ఏం పెడతారండి? ఇంకొక ఏమో ఎనప తీసుకొచ్చి మంచి గుమ్మాన్ని పెట్టేశారు. ఇంకొకరేమో గుమ్మంలో చీపిరి కట్టడానికి వేశారు. దయాలు చీకటి పాపము లోపల రాకుండా ఉంటుందని చెప్పి వేశారు. ఇంకొకడేమో జ్ఞానమాండ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. జ్ఞానమాండ తెలుసా? గుమ్మంలో పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెడతారు జ్ఞానమాండ? ఇంకొకడేమో దిష్టి బొమ్మ తీసుకొచ్చి గుమ్మానికి పెట్టారు. ఇంకొకడేమో నిమ్మకాయలు కుంకుమ పూసి సూచన కూర్చి గుమ్మానికి తగిలించారు. ఇంకొకడేమో పసుపు తారంతో పెట్టిన కొబ్బరికాయ తీసుకొచ్చి గుమ్మానికి పెట్టారు. ఇంకొకడేమో నల్ల తాడులో మునక్కాయ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? గుమ్మానికి పెట్టారు. ఇంకొకరేమో గుమ్మడికాయ తీసుకొచ్చి గుమ్మానికి పెట్టారు. ఎన్ని చేశారు గుమ్మాలకి. అసలు ఏంటి గుమ్మం? బైబిల్లో దేవుడు ముందుగానే చెప్పాడు సత్క్రియ చేయకపోతే నీ గుమ్మం దగ్గర పాపము కొంచెం ఉంటుంది. ఆ పాపం పోవడానికి క్రియలన్నీ. అయితే ఆ పాపం ఎలా పోయిందో అసలు ఈ గుమ్మాలు ఏంటో 10 గుమ్మాలు ఏంటో 10 గుమ్మాలు కదగండి. రోజు ఒక 2 గుమ్మాల గురించి చెప్తాను. ఎన్ని గుమ్మాలు? 2 గుమ్మాలు. రేపు వారం 2 గుమ్మాలు. ఒక 5 వారాల్లో 10 గుమ్మాలు చెప్తాను. జాగ్రత్తగా మామూలుగా నేను 4 పాయింట్లు చెప్తాను, సమయం లేదు కాబట్టి 2 పాయింట్లు అయితే 2 గుమ్మాలు చెప్తాను. మొట్టమొదటి గుమ్మం రండి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రధాన యాజకుడైన ఎలీషాబాను అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ గుమ్మం పేరేంటో తెలుసా? గొర్రెల గుమ్మం. ఏ గుమ్మం? ఎవరు కట్టారు దీన్ని? ఎవరు కట్టారండి? యాజకులు కట్టారు. ఎలీషుబు అనే యాజకులు ఆ కాలంలో ఉన్నారు. వాళ్ళే కట్టారు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడే ఫస్ట్ గుమ్మం ఏంటో తెలుసా? గొర్రెల గుమ్మం. యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన 33 సంవత్సరాల వ్యవధిలో నా ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో నేనే ద్వారమును. గట్టిగా స్తోత్రం చెప్పు. నేనే మార్గమును, నా ద్వారం తప్ప ఎవడును తండ్రి దగ్గరికి వెళ్ళలేడు. ఈ గుమ్మం మనకి ఏం తెలియజేస్తుంది? ఏమిటి గుమ్మంలో ఉన్న ఆంతర్యము? ఈ గొర్రెల గుమ్మం అనగా దాని అర్థం ఏంటి? మొట్టమొదటి గొర్రెల గుమ్మం దేనికయ్యా అంటే
బలి అర్పించడానికి, జంతువులు తీసుకొని వెళ్ళడానికి, పాప పరిహారం కొరకు జంతువులు ఆ గొర్రెల ద్వారములో నుంచి తీసుకొని వెళ్ళాలి. అందుకే ప్రభు అంటాడు కదా, నేను గొర్రెలకు నిజమైన కాపరిని, నా గొర్రెలు నా స్వరము ఇదిగో నేనే ద్వారాన్ని, నాలో మీరు ప్రవేశించండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గొర్రెల కొమ్ము మనకి ఏం తెలియజేస్తుంది? ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త మనం 1వ అధ్యాయము 29వ వచనం తీయండి త్వరగా. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 verses 29. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది, నీతిమంతుడని మీరు ఆయన ఎరిగి ఉండాలి. ఎందుకు నీతిమంతుడు తెలుసా? ఆయన ప్రవేశించిన గుమ్మలో నుంచి ఇంక ఎవరు ఎన్నడూ ఎప్పుడు కూడా ప్రవేశించలేదు. అది గొర్రెల గుమ్మం. అది ఆ గుమ్మములో కూడా మనం ప్రవేశించగలగాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ద్వారములో కూడా కార్యం ప్రారంభం మొదలుకొని సాయంత్రం బయటికి తిరిగి వచ్చేంత వరకు ఆ గుమ్మాన్ని యూజ్ చేసుకుంటారు. అయితే ఈ రోజు నీ దినచర్య అంతా ఎట్లా ఉంటుంది? నీ కుటుంబం ఎలా ఉంటుంది? నువ్వు ఏ ద్వారంలో ప్రవేశిస్తున్నావు? వేసుకుంటాడు కదా, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే ఆయనే మనకు మార్గమై ఉన్నాడు, ఆయనే మనకు వారమై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడి వద్ద ఆయనే మనకు నిజమైన గుమ్మం, గొర్రెల గుమ్మం. అంటే మనందరము కూడా ప్రవేశించే గుమ్మం. ఆ గుమ్మం నుంచి మనం ఏం చేసుకోవాలి తెలుసా? ఈ గుమ్మం మొదటి కార్య ప్రారంభం మొదలుకొని కార్యాంత వరకు ఆ గుమ్మం ద్వారానే జరగాలి. బలి జరగాలన్నా, నీతి క్రియలు జరగాలన్నా, పరిశుభ్రమైన బలి జరగాలన్నా దానికి మనకేం తెలియజేస్తుంది? ఇదిగో దేవుడు మొదటి వాడును కడపటి వాడును ఆయన, అల్ఫాయు ఓమేగయు ఆయనే. అంటే ఏంటో తెలుసా ప్రియులారా? మొదటి నుండి చివరి వరకు ఆయన తప్ప ఇంకెవరు లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఆయన యందు నమ్మకం ఉంచుతామో, ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగినాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండో గుమ్మాన్ని చూపిస్తా. ఫస్ట్ గుమ్మం ఏంటిదండి? గొర్రెల గుమ్మం. అంటే దానికి అర్థం ఏంటి? ఎవరు కట్టారు దీన్ని? యాజకులు కట్టారు. ఎలీషా వారి యాజకులు, పేరు అవసరం లేదు, యాజకులు కట్టిన గుమ్మం. రెండో గుమ్మాన్ని చూపిస్తాను చూడండి పిల్లలు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. దొరికింది ఎవరికైనా? మత్స్యపు గుమ్మమును, మత్స్యపు గుమ్మమును అసేనయ వంశస్థుల కత్తిరి. ఎవరు? అసేనయ వంశస్థులు కత్తిరి. మరియు వారు దానికి దూలమును ఎత్తి తలుపును నిలిపి తాళము గడియలను అమర్చిరి. ఓకే. రెండో గుమ్మం ఏంటంటే మచ్చలపు గుమ్మము. అంటే ఇది దేన్ని సూచిస్తుంది? మచ్చలపు గుమ్మం దేన్ని సూచిస్తుంది నాన్న? మన యొక్క మత్సరాన్ని, మన యొక్క పాప రోత జీవితాన్ని అది సూచిస్తూ ఉంది. ఈ గుమ్మం దగ్గరే మనం చాలా సార్లు ఆగిపోతా ఉంటాం. నువ్వు ముందు దేవుళ్ళలోకి వచ్చావు, బాప్తిస్మం పొందావు, ప్రభువుని వెంబడిస్తున్నావు, అంత బాగానే ఉంది. అయితే రెండోసారి నీ కాడికి ఏం గుమ్మం వచ్చింది? మత్స్యపు గుమ్మం. ఆ గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభువులోకి వచ్చినాక, మందిరంలోకి వచ్చినాక మన అనుభవాలన్నీ కొన్ని మారాలి. మన మాట తీరు మారాలి, మన నడవడిక మారాలి, మన క్రియలు మారాలి, మన తలాంపులన్నీ కూడా మారాలి. ఇంకా పాత జీవితం ఎట్లా ఉందో అట్లాగే జీవిస్తే దేవుడు నేను అంగీకారంగా కలిసాడు. ఈ మత్స్యపు గుమ్మం మనకి ఏం తెలియజేస్తుందంటే, ఇదిగో అన్ని విషయాల్లో కూడా దేవుడి మీద ఆధారపడటం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడి వాగ్దాన, దేవుడి వారిని సంధిస్తూ ఉంది. ఈ మత్స్యపు గుమ్మం మనకు తెలియజేసే పాఠం ఏంటో తెలుసా? మీరు అనేకమైన సార్లు మన పాపులుగా ఎంచబడుతుంది, అనేకమైన సార్లు మనకి తెలియని అపరాధాలను మనం బట్టి పీడిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాడికి తెలియకుండానే మనం ఎన్నో అంటే సమర్థించుకుంటూ ఏం చేస్తాం చెప్పండి? నీలో పాపం ఉందని చెప్పామనుకో, దాన్ని ఏం చేస్తాం? లేదా పాపం తెలిసిందనుకో, దాన్ని ఏం చేస్తాం?
సమర్థించుకోవద్దు. దాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి. అదే మత్స్యపత్వం అంటే మనం నిర్భయంగా ఒప్పుకోవాలి. అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు ఎప్పుడు కూడా వర్ధిల్లుడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుతాడు. నువ్వు క్రైస్తవుడు ఏదో ప్రపంచం మీద పెట్టదని నిర్వచనం ఏంటో తెలుసా? నీ బియ్యం పాలకాయ నీకు నీ మత్సం మీద నీలో మత్సం కానీ మనపై కానీ డాగు కానీ కళంకము నీలో ఉండొద్దు. నువ్వు అన్ని విషయాల్లో మాన్యత కలిగి ఉండాలి. అన్ని విషయాలు నిష్కలంకుడుగా నువ్వు ఉన్నప్పుడు నీ జీవితం, నీ ద్వారం, నీ కుటుంబం చాలా చక్కగా కూడా కట్టబడుతుంది. ఈ రోజున చూడండి, చాలా కుటుంబాలు చాలా మంది బాధపడుతున్నారు. చూడండి, మచ్చలు పడిపోతున్నారు. ఏం పడిపోతున్నారు? మచ్చలు పడిపోతున్నారు. మనస్సాక్షులు పాడైపోతున్నారు, కుటుంబాలు పాడైపోతారు, పిల్లలు పాడైపోతున్నారు. మరి వయసుకు వచ్చిన పిల్లలు లేదా చిన్న పిల్లలు అందరూ కూడా తలంపులన్నీ కూడా పాడైపోతారు. నేను చెప్పడానికి ప్రయత్నించే విషయం ఏంటంటే మచ్చపు గుమ్మంలో నువ్వు నేర్చుకోవాల్సిన ఆత్మీయత మొట్టమొదటిది ఏంటో తెలుసా? యాజకులు కట్టిన గుమ్మం. రెండవ గుమ్మం ఏంటో తెలుసా? మచ్చపు గుమ్మం. ఫస్ట్ యాజకులు ఎందుకు కట్టారు తెలుసా? నువ్వు ఆ గుమ్మంలో ప్రవేశించాలి. ఆ ప్రవేశించిన తర్వాత రెండో గుమ్మం మచ్చపు గుమ్మం. నేను నువ్వు సరి చేసుకోవాలి. మారడానికి అవకాశము ఉంది. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దేవుడు నీకు ఎంతో ప్రేమించాడు. దేవుడు నీకు ఎన్నో సందర్భాల్లో నిన్ను కాపాడుకుంటూ, పోషించుకుంటూ, సంరక్షించుకుంటూ వస్తున్నాడు. అయినా కానీ ప్రభు వైపు చెప్తున్నా చిట్టిగా డబ్బులు అవసరమయ్యి ఒక చాలా విషయాల్లో అడిగాడు. చాలా మంది నాకు డబ్బులు అవసరమండి, డబ్బులు అవసరమండి, డబ్బులు ఇప్పిలేదు. సరే ఇప్పించకపోతే నాకు ఇచ్చేవాడు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవాడు ఎవరు లేదని చెప్పి బాధపడిపోతున్నప్పుడు నాకు అనిపించిందట, నేను దేవుడిని ఎందుకు అడగకూడదు? ఎంతమందిని అడిగాను కదా, ఎంతమందిని అడిగితే ఎంతమంది కాదన్నారు కదా. దేవుడిని అడిగితే దేవుడు ఇప్పుడు కాదైనవాడు కాదు కదా. దేవుడు వాక్యాలు చాలా తెలుసు కదా నాకు. దేవుడు వాక్యాలు చాలా విన్నాను కదా. ఆ విని వాక్యాలకు విశ్వాసం ఉంచాను కదా. ఒక్కసారి దేవుడిని అడుగుతావు అని అడిగాడు కదా. ప్రార్థన చేయడానికి కూర్చున్నాడు. కూర్చొని చేశాను, నాకు ఎంతే అవసరం, ఎంతే చాలు, ఎక్కువ అవుతాయి, ఇది కూడా నేను ఇతరులకు ఇవ్వాల్సిందే. వాడు ఒక ఇంటి ముందుకు వస్తే నాకు బాధగా ఉంది ప్రభావ, సమాధానం చెప్పలేనేమో అని బాధగా ఉంది ప్రభావ అని దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రభు అన్నాడట, ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చావు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకి అన్ని పరిస్థితులు మూసుకుపోతాయి. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడి దగ్గరికి రావాలని నువ్వేమనుకుంటావు? కలిసి రావట్లేదు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నష్టం వచ్చింది పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఆ నష్టం ఎందుకో తెలుసా? ఆ కష్టం ఎందుకో తెలుసా? ఆ పరిస్థితి ఎందుకో తెలుసా? నువ్వు తిరిగి ఎక్కడికి రావాలని? దేవుడి దగ్గరికి రావాలని. నీకు అన్ని పరిస్థితులు మూసుకుపోయినాయి అంటే దేవుడి దగ్గర ఎప్పుడు నీకు పరిస్థితులు మూసుకొనపడవు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఆయన ప్రార్థన చేశాడు, 4 ద్వారాలు మూసుకుపోయాయ్యా, ఎటు నుంచి ఇప్పుడు నాకు సహాయం వచ్చేది కదా. నువ్వు పంపించడానికి వచ్చినా కానీ నాకు సహాయం చేస్తే నువ్వు లేదు ప్రార్థన చేస్తానంటే ప్రభు అన్నాడట, 4 ద్వారాలు 4 పక్కలు మూసుకుపోయినా కానీ ఆకాశ వాటిని తెరుస్తాను. హల్లెలూయా. ఆకాశ ద్వారాలు తెరుస్తాను, ఆకాశ తలుపులు తెరుస్తాను, దాన్ని ఎవరు కూడా కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్య మనం మచ్చలు పడకుండా మచ్చపు కొమ్ము అంటే దేవుడి మీదే మనము ఆధారపడాలి. గొర్రెల కొమ్ము దేవుడు బిడ్డగా మార్చబడినప్పుడు లేదా దేవుడు గొర్రెగా ఎందుకు పోల్చాడంటే, ఇప్పుడు ఫోన్లో చాలా మంది కామెంట్ చేస్తారు, గొర్రె పెట్ట. గొర్రెలన్నీ కలిసి ఉంటాయి కానీ ఎప్పుడు బర్రెలుగా మాత్రం ఉండవు, ఎప్పుడు పందులుగా మాత్రం ఉండవు. గొర్రె విశిష్టత భూమి మీద. అది చాలా మంది గొర్రెని కామెంట్ చేస్తారు. వాస్తవంగా అయితే వాళ్ళకి కామెంట్ పెడదాం అనిపించింది. అదే నిజంగా గొర్రెలన్నీ మంచి గుంపులుగానే ఉంటే ఎంత గొర్రె పెట్టలే, ఏమాత్రం సందేహం లేదు. మేము మాత్రం బర్రెలు మాత్రం ఆయన గొర్రె ఆత్మీయమైన జీవితం నమ్ముతారు. ఏంటంటే ఆత్మీయ నమ్ముతారు, నమ్మి నడుస్తాడంటే ఫెయిత్ఫుల్, విశ్వాసానికి సాదృశ్యమే గొర్రె. యేసు ప్రభువుని అన్నారు, ఎవరు తెలుసా? లోక పాపము మోసుకొనిపోవు ఏమో సాత్వికం.
కాబట్టి మనం గొర్రెలు అన్నారు చెప్పి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. మరి అమ్మాయి వచ్చి అని కొలిపెట్లు అంటున్నారని నీకేం కోపం రాదు కదా చెప్తాను. మనం గొర్రెలమే, నువ్వు కూడా ఒప్పుకుంటావు గొర్రెలమే మన ఏదో కామెంట్ చేయాలి. మనం బలిడం కాదు, ఏం కాదు, బలిడం కాదు. మరి అంతే బలిగొడ్డు చూడండి పక్క ఎక్కండి కాపులు వెళ్తే అదే కదా కాపులు ముందుగా అనుకుంటా బలిగొడ్లకి ఎనకుండా తెలియాలి. అదే గొర్రెలకైతే ఒక పెద్ద మంట వచ్చింది, కాపులు వచ్చాడు రండి అని చెప్పి మంటలో దూకాడు, అవసరం జరిగాడు. కానీ బలి అయితే దూకిందా వాడు పొడుచుకునే వాళ్ళకి దూకి. కానీ గొర్రెలైతే కాపరి నమ్మి అదే అన్నీ దూకాడు. ఈ కాపరి గొర్రెల్లో ఉన్న తత్వం అది నమ్మింది. క్రైస్తవులు కూడా అందరు నమ్ముతారు. అందుకని మనం కామెంట్ చేయకూడదు. లోకంలో నా నిమిత్తం మీకు అవమానాలు నిందలు వస్తాయి. ఈరోజు ఆ అమ్మాయి చర్చికి రాకపోతే కారణం ఏంటంటే స్కూల్లో కొలిపెట్టా అంటున్నారట. అప్పుడు నేను కొలిపెట్టే ఏం బాధ, నువ్వు కొలిపెట్టే బలిపెట్టడం మాత్రం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇదేం వారం తెలుసా, ఇది నచ్చకు వారం అంటే ఏంటో తెలుసా, మీరు నువ్వు సరి చేసుకోవాలి. అంటే సర్ది చెప్పుకోకూడదు. మీరు ఎప్పుడు సమర్థించుకుంటా ఉంటారు. చేసిన తప్పు, మీరు చేసిన పాపానికి అలా మీరు ఎప్పుడు సమర్థించుకోకుండా ప్రభు దగ్గర మీరేం చేయాలి సార్, ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం చాలా మంది ఒప్పుకుంటారు ఇలా, కానీ విడిచిపెట్టడం ఒప్పుకోవడం ఏముంది, నేను ఒప్పుకుంటాను. కానీ విడిచిపెట్టడం మనకిటే కొంచెం ఉంటుంది. దాని ప్రతిఫలం, దాని యొక్క వైభవం, దాని యొక్క వైఖరి దాని పరిశ్రమను ఎదుర్కోలేవు, దాని నష్టాన్ని నువ్వు ఎదుర్కోలేవు. గుమ్మకాయ కట్టినా లేదు, మేలు కొట్టినా లేదు, వేలమని కట్టినా లేదు. దానికి ఒకటే మార్గం ఏంటో తెలుసా, ఆ గుమ్మ దగ్గర యేసు రక్తం పూయబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారు ఇంట్లో ఉండాలి. ఆ ఇంట్లో ఒకరైన యేసు రక్తంలో కడగబడి పాప లోక జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు సాక్షులుగా బతుకుతున్న వారు ఆ పచ్చపు ద్వారము లోపల ఉంటే ఆ వాకిట్లో ఒక పాపము ఇంటిలోనికి రాదు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రభు అంటాడు కదా, యేసన్న గారు చెప్పిన చిన్న సాక్ష్యాన్ని చెప్తాను, ముగించేస్తాను. ఏదో బస్ ఎక్కి ఊరు వెళ్దాం, యేసన్న గారు బస్ స్టాండ్ దాడి తగిలించుకున్నాం. అప్పుడు సేవ ప్రారంభం 40 ఏళ్ళ సంగతి చెప్తున్నాను. ఆయన చనిపోయి కూడా పరలోక మహిమలో ఉన్నారు కదా. అయితే ఆయన బస్ స్టాండ్ దగ్గర దాడి తగిలించుకొని ఉన్నారంట. ఆయన ప్రత్యేకంగా ఉంటాడు, పెళ్లి పాస్టర్ గారు కదా, సపరేట్ ఉంటాడు. దేశాలన్నీ తీసేసి తెల్లబట్టేసుకుని దూరంగా ఉంచుతాడు. అందరికి నుంచి పిల్లగాడు వచ్చి, పాస్టర్ గారు రండి మా ఇంటికి ప్రార్థన చేయడానికి అంటున్నాడు. వచ్చిపోతు పోరా నేను రాని అంటాడు. రాని పాస్టర్ గారు మా ఇంటికి బ్యాగులు ఆడుకుంటున్నాడు. అయినా నేను రాగానే పోవాలి, నాకు ప్రార్థన వేరే దూరం పోవాలి, టికెట్ తీసుకున్నా, ఆ బస్సు పోతే ఇంకో బస్సు లేదన్నా. రండి పాస్టర్ గారు, రండి పాస్టర్ గారు, నాకు టైం లేదు కానీ ఇక్కడే ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకున్నాను అంటే ఆ కాదు పాస్టర్ గారు మా ఇంటికి రండి అన్నాడు. సరే ప్రార్థన చేస్తాను, ఇక్కడే చేస్తాను, టైం లేదంటే సరే నాకు చేయండి పాస్టర్ గారు, ఎక్కడ చేసిన దేవుడు ఉన్నాడు కదా చేయండి అని చెప్పి చిన్నపిల్లగా కళ్ళు మూసుకుని చేస్తే ప్రార్థన చేస్తానంటే ఆయన ఒక దర్శనం వస్తుంది ప్రార్థన. ఆ దర్శనం ఏం జరుగుతుంది, తెల్లటి ముగ్గు ఒక ఇంటి చుట్టూ అలా కొలబడి ఉందట. ఆ ఇంట్లోకి రావటానికి ఆ ముగ్గు దాటి రాలేక ఆ ముగ్గు దగ్గర ఆగిపోయినాయట. ఆ ముగ్గు పక్కన చాలా రకాలైన గుడ్లు, ఎంటెకలు, నిమ్మకాయలు అన్ని దర్శనంలో చూశాడట. చూసి చెప్తున్నాడట, అయ్యో అంటే కళ్ళు తెలిసి అరే మీ ఇంట్లో రక్షణ పొందారా అని అడిగాడట. అడిగితే అప్పుడు చెప్పాడట ఆ పిల్లాడు, సార్ నేను ఒక్కనే యేసు ప్రభు నమ్ముకున్నానంటే మీకు ఎవ్వరిని నమ్ముకోవాలి, చూస్తే మీరే పాస్టర్గా ఉండాలంటే ఆ బస్సు పోతే పోయింది, మీ ఇంటికి వస్తున్నాను కదా ప్రార్థన చేయండి. ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మేమో మంచంలో ఉందట, వాళ్ళ నానేమో ఏదో రోగంతో పోతాడు, అవసరమేమో పోయికాలు పడిపోయిందట. వాళ్ళందరూ చూసి ఇంట్లోకి వెళ్ళి ప్రభు ఈ పరిస్థితి చెప్పి వాళ్ళందరికీ ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చివరయ్యలు మా ఇంట్లో చిన్న ప్రార్థన చేస్తున్నామంటే, అమ్మ మీ ఇంటి మీద గొప్ప శాపం ఉంది, ఇదిగో ఈ ఒక్కడు మీ ఇంట్లో రక్షణ పొందున్నాడు కాబట్టి ఏ తెగులు మీ ఇంట్లోకి రాకుండా యేసు రక్తపు యేసు కంచె మీ ఇంటికి ఇవ్వబడింది. గట్టిగా స్తోత్రం చెప్పు. చెప్పు. ఒక్కరే రక్షణ పొందిన వాళ్ళు ఉండాలి ఇంట్లో, ఒక్కరు రక్షణ పొందిన వారు
మరి లేకపోతే ఆ సత్క్రియ కనుక జరగకపోతే ఎక్కడ ఉంటుందట పాపం. అందుకే అంటాడు కదా, ఆ 30 కీర్తన అంటాడు కదా, ఏమంటాడంటే యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణం అంటారు. ఈ వారు ఎక్కడ ఎదురుస్తారట, అపవాదిని ఎక్కడ ఎదురుస్తారట, గుమ్మంలో. చదవమా మాట ఒకసారి 128 కీర్తన చదవండి సార్. ఎక్కడ ఎదురుస్తారో చెప్తున్నారు, చెప్పి ముగించేస్తారు. 2 గుమ్మాలు అయిపోయింది, తీసారు. అది ఎవరి కాలమందు కూర్చున్న కుమారులు బలవంతుల చేతిలో బాణం వంటి వారు అచ్చి వారు తమ విరోధులతో ఆ గుమ్మములోనే ఓకే నాన్న వాక్యం చెప్పురా, నా వాక్యం చెప్పమ్మా. 127:4 కీర్తన గ్రంథము 127 కీర్తన 4వ వాక్యం చదువు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు వారితో తన అమృతపతి నింపుకున్నవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక ఎక్కడట గుమ్మములోనే తమ విరోధులతో వాదించుదురు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు వాదించాల్సింది డబ్బు దగ్గర కాదు, తోడుకోవడంతో కాదు, అత్తమావతో కాదు, భర్తతో భార్యతో కాదు. నీ వాదనలో గుమ్మమ్మ దగ్గర వాకిటి దగ్గర సత్క్రియ లేని ఆకుని గుమ్మమ్మ దగ్గర ఉంది, దానితో ముందు వాదించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అది ఇంట్లోకి వచ్చేసింది అనుకో, అప్పుడు ఎవరు వాదించుకుంటారు? అర్థమైందా? ఇంట్లో అత్త కూడా వస్తున్నారంటే కారణం ఏంటి? అది గుమ్మం దాటి లోపలికి. అందుకే అన్నయ్య నేను రోజు కాళ్ళు కడుక్కోమని చెప్తున్నాను, నేను కాళ్ళు కడుక్కోవట్లేదు అన్నయ్య, అందుకే లోపలికి వచ్చేసింది. ఏంటిది? మీరు ఎప్పుడైనా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తారా, మామూలుగా వెళ్తారా? ఏమ్మా కడుక్కొనే వెళ్ళాలి. కడుక్కొని వెళ్ళాలి. కాస్త పిల్లలు ఉన్నప్పుడే కడుక్కుంటారు కొంతమంది, తర్వాత కడుక్కోరు. నువ్వు బయట ఎక్కడ ఎందుకు కూర్చుంటే కాస్త అల్లు ప్రార్థన చేసుకుని ఇంట్లోకి వెళ్ళి దేవానికి స్తోత్రం. మరి గుమ్మాలు వాక్యాలు మొత్తం ఎందుకంటా? నువ్వేమో గుమ్మడికాయ కట్టవు క్రైస్తవురాలు, నువ్వేమో బులరాయి కట్టవు క్రైస్తవురాలు, జ్ఞానమండం పెట్టవు క్రైస్తవురాలు, పసుపు పెట్టవు, కుంకుమ బొట్లు పెట్టవు క్రైస్తవురాలు, చీపు అయ్యో క్రైస్తవులు. ఆచరణ పొత్తు అందరూ లేవు. వాళ్ళు కడుగుతూ ప్రార్థన చేసుకోగా ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే గుమ్మంలోనే ఎదిరిస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పు. అవి కనుక ఇంట్లోకి వచ్చి కనుకో ఇంట్లో తాగుంటారు రెడీగా. ఎక్కడికి పోయావు అమ్మాయి? లేదా ఆ అమ్మాయి బయటకు వచ్చాను, వీడు ఎక్కడికి వెళ్ళావే, నేను ఎక్కడ తిరిగి వస్తున్నావా అయ్యా ఇప్పుడు దాకా? ఇంకిద్దరికి సమాధానం. ఎందుకని? అన్నం వండి వెళ్ళావా, అన్నం వండుకునేంటి ప్రార్థన అని చెప్పి 2 చూపుతాడు. ఇంట్లో గొడవ. ఎందుకని? గుమ్మమ్మ దగ్గర నువ్వు విడిచిపెట్టాలండి. గుమ్మం దగ్గర విడిచిపెట్టి ప్రార్థన చేసుకుని ఇంట్లోకి వెళ్తే మన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాం. ఎందుకని? చేతులు పట్టుకొని మన కుటుంబాల కోసం చేస్తామా చేయమా? ఎందుకని? నీ కుటుంబంలో ఉండాలి. అర్థమైందా? అది సంఘంలో చేస్తాను. ప్రతి ఒక్కరి కుటుంబం కోసం ఒకరు అలా ప్రార్థన చేసినప్పుడు కుటుంబం దగ్గరే అన్ని విడిచిపెట్టబడదు కాక, అక్కడే మనం ఎదురించుదాము కాక, అక్కడే బయటికి వెళ్ళిపోవును కాక. ఇంకా నువ్వు ప్రార్థన ఆత్మతో, ఇంకా వాక్యపు శక్తితో, పరిశుద్ధాత్మ నింపుదలతో నువ్వు ఇంట్లోకి వెళ్తే, ఒకవేళ ఇంట్లో భర్త దగ్గర కాళ్ళ దగ్గర వచ్చి కూడా ఉంటే ఏసునామములో బయటికి వెళ్ళిపోవును కాక. బాయ్ దాని తేమాక మరి లాభం లేకపోతే గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పు. హల్లెలూయా. కాబట్టి కుదిరిపోయిన దేవుడు వారు ఎలా ఉండాలి అంటే ఇదిగో 3వది మన గుమ్మంలోనే విధులతో ఎన్ని గుమ్మాలు చెప్పేప్పటికీ మొదటిది గొర్రెల గుమ్మం, 2వది ఏంటిది? మత్సపు గుమ్మం. ఫస్ట్ గుమ్మం ఎవరు కట్టారు? యాజకులు. 2వ గుమ్మం ఏంటిది? శుద్ధీకరణకి గుర్తు. 3వ గుమ్మం ఏంటిది? వాదించాలి. ఎవరితో? ప్రతిరోజు వాదిస్తాగా, అన్నం దగ్గర పెట్టే దగ్గర నుంచి వాదిస్తాగా. ఆ వాదన కాదు నాన్న, అటు వాది మాగండి. 2 చర్చిగా ఎట్లా చెప్తున్నాడు నేను వాక్యం. వాదన అంటే అది కాదు. వాదన అంటే ఇంట్లో వాడుకునే వాదనలు కాదు, అపవాదితో వాదించాలి. దుష్టుడా, అతను నీకేం పనే, పటిష్టంగా ఉండాలి. అలా ఎప్పుడైతే వాదిస్తావో అప్పుడు ఇంట్లో సమాధానం. మనం ఏం చేస్తాం? ఇంట్లోనే వాదించుకుంటాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుడు 3 గుమ్మాలు. సత్క్రియ చేస్తే ఎక్కడ పోంచుంటుందంట పాపం? సత్క్రియ చేయకపోతే ఎక్కడ?
వాటికంటే గుమ్మం దగ్గరే ఉంటుంది. అందులో 3 గుమ్మాలు చెప్పారు ఈరోజు. ఒకటి గొర్రెల గుమ్మం, అంటే ప్రారంభం నుంచి ముగించే వరకు ఈ మార్గంలోనే నువ్వు ఉండాలి. రెండోది ఏంటిది? మత్స్యపు గుమ్మం, అంటే శుద్ధీకరణ. ప్రతిరోజు నువ్వు సమర్థించుకోవద్దు, ఒప్పుకొని విడిచిపెట్టండి. ఏదో కూడా పాపాలు తగులుతూనే ఉంటాయి, తగలవని నేను చెప్పట్లేదు. కాబట్టి అవన్నీ మనం ఏం చేసుకోవాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. మూడో గుమ్మం ఏం తెలుసా? వాదించే గుమ్మంలో నువ్వు ఈరోజు వెళ్ళి వాదించాలి. ఈరోజు నువ్వు వాదించాలంటే ఎందుకు తగలు పెట్టుకోవడం కాదు, వాది సంబంధమైన క్రియలు నువ్వు లయపరచాలి. అప్పుడు నీ కుటుంబం శాంతి సమాధానం అందరూ ప్రార్థించాలి. అందరూ తలలో ఒక్క రక్షణ పొందిన వాళ్ళ నుంచి ఆ కుటుంబం అంతరిగా ఆ కుటుంబంలో దేవుడు చేసే ఆశీర్వాదం. ఒకసారి ఈరోజు ఏ గుమ్మంలో నువ్వు గొర్రెల గుమ్మం యాజకులు కట్టారు. ఎందుకు తెలుసా? నీ బలులు, నీ ఆత్మలు, నీ కానుకలు అన్నీ కూడా యాజకులు కట్టిన ద్వారంలో నుంచి తీసుకెళ్ళాలి. యెరూషలేములో ఇప్పుడు కూడా అదే ఆచారం ఉంది, ఇప్పుడు కూడా అదే భక్తి జరుగుతున్నారు. అదే దానికి సాదృశ్యం ఏంటి తెలుసా? మీ కొరకు ప్రభు ఆ ద్వారము నుండి ఆ బలిపేట పెట్టాడు. మీ కొరకు